హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి లాస్ట్ శుక్రవారం ఫ్రైడే వ్లాగ్ అండి. పూజ అయితే బాగా చేసుకున్నాను ఈ వారం కూడా. అమ్మవారి దయ వల్ల 4 వారాలు కూడా బాగా చేసుకోగలిగాను. ఏదైనా అమ్మవారి ఇది ఉంటే కానీ మనం చేసుకోలేం కదండి. అమ్మవారి ఆశీర్వాదం వల్లే నేను చేసుకున్నాను అనుకుంటున్నాను. నేనైతే పూజ అయితే అయిపోయింది. వీళ్ళకి మార్నింగ్ అయితే క్యారేజ్ ఇచ్చేసాను, ఆకాకరికి వేయించి ఇచ్చేసాను. పూజ అయిపోయింది. లాస్ట్లో ధూపం ఇస్తున్నాను అనమాట. సాంబ్రాణి ఇది అవైలబుల్గా లేదు ప్రస్తుతానికి అని చెప్పి ఇంక ఇది ఇచ్చేస్తున్నాను. ఇది ఇచ్చిన పెద్ద సాటిస్ఫాక్షన్ అనిపించదండి. మెయిన్ సాంబ్రాణి వేస్తాం కదా, అదే బాగుంటుంది. ఇంకా మొత్తం మానేయడం కన్నా ఎందుకని అలా ఇస్తున్నాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మా వంట స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా మిగతా పనులు అవి ఈరోజు ఇంకా బట్టలు కొట్టుకుని పూజ చేసుకున్నాను కాబట్టి ఈరోజైతే బీట్రూట్ ఫ్రై చేద్దామని ముక్కలు కట్ చేశాను. వేయిస్తాను ఇప్పుడు. చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. ఇంక ఈరోజు ఇంకా ఆనియన్స్ ఇవేమి ఉండవు కాబట్టి బీట్రూట్ ఫ్రై చేద్దామని అనుకుంటున్నానండి. అందుకే చిన్న చిన్న పీసెస్ కోసుకున్నాను. ఇంకా చిన్నవి కొయ్యొచ్చు కానీ ఇంకా కొయ్యలేదనమాట. ఈ ఫ్రై చేసేసిన తర్వాత పక్కన రైస్ పెట్టేశాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఈరోజు అయితే ఇంకా పెసరకట్లా పెడుతున్నాను. అందరికీ రొంపలేండి, అసలు తగ్గలేదనమాట. ఒకరి తర్వాత ఒకరికి వచ్చేసాయి. వాయిస్ కూడా రావట్లేదు నాదైతే. ఇంకా అందుకని పెసరకట్టు కింద పెడుతున్నాను. ఇప్పుడైతే ఫ్రై వేగిపోయింది. ఏమీ లేదు, నూనెలో మగ్గిపోయిన తర్వాత బాగా బీట్రూట్ జీలకర్ర కారమే వేస్తాను. ఎందులో అయినా ఎక్కువ అదే వేస్తూ ఉంటాను. ఇప్పుడైతే పెసరకట్టు చేస్తున్నానని చెప్పాను కదా, అందుకని ముందు పెసరపప్పు ఉడికించేసుకున్నాను. విజిల్ పెట్టకూడదు, పేస్ట్ అయిపోతుంది కదా, అందుకు విడిగానే ఉడికించాను. అది బాగా ఉడికిపోయాక ఇంకొంచెం వాటర్ వేసుకుని గరిటె జారిగా చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి మరుగుతున్నప్పుడు లాస్ట్లో పోపు పెట్టుకోవాలన్నమాట. పోపు ఏంటంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసి అందులో కొంచెం అల్లం తురిమేసి వేయాలన్నమాట, ఇంగువ వేసి. అదేంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు తెలీదు, నాకు ఎవరో చెప్తే చేస్తున్నాను. అల్లం వేస్తే బాగుంటుందా అనుకున్నాను, అంటే ఫ్లేవర్ మారిపోతుందేమో అనుకున్నాను, కానీ చాలా బాగుందండి. అల్లము, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసాను. అల్లం అయితే తురిమేసి వేస్తున్నాను నేను. కావాలంటే చిన్న చిన్న పీసెస్ కూడా వేసుకోవచ్చు. ఇలా తురవడం వల్ల ఏంటంటే బాగా పడుతుంది కదా. అంటే రొంపది పట్టినప్పుడు అది కూడా ఈ అల్లం అది వాడడం వల్ల కూడా కొంచెం గొంతు రిలీఫ్గా ఉంటుంది కదండి. అందుకని అలా చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కాకపోతే ఇది వేడివేడిగానే తినాలి, చల్లారిపోతే అంత బాగుండదు. కొంచెం మనం కలుపుకున్నప్పుడు ఇందులోనే కొంచెంగా ఏంటంటే నిమ్మకాయ కూడా పిండుకుని తింటే ఇంకా బాగుంటుంది. నాకు ఇంకా రొంప ఎక్కువైపోతుంది. నేనైతే ఇంకా నిమ్మకాయ యూస్ చేయలేదు. మామూలుగా అయితే పిల్లలకి అది అయితే కూడా తింటారు, ఇష్టంగా తింటారండి. ఈరోజు అయితే ఇంకా వంటిదే. తర్వాత ఇంకా మా తమ్ముడు అయితే కదంబ పుష్పాలు పట్టుకొచ్చాడు అనమాట. చాలా బాగున్నాయి అవి. ఇంకా వాడు తెచ్చేటప్పటికే నా పూజ అయిపోయింది. ఇంకా అందుకని దేవుడి దగ్గర పెట్టలేదు. ఈవినింగ్ పెట్టుకుని పూజ చేసుకుందామని ఇంకా పక్కన పెట్టేశాను అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది వరకు మా ఇంటి దగ్గరే ఉండేదండి చెట్టు. అప్పుడు మాకు తెలియదు, అంత ఐడియా లేదు. చాలా పువ్వులు పూసేవి. ఈ పువ్వులు వారం రోజుల దాకా ఉంటాయండి. అమ్మవారికి ఇష్టం అనమాట. చెప్తూ ఉంటారు కదా లలితా సహస్రంలో కూడాను, కదంబ వనవాసిని అని. ఇవే కదంబ పుష్పాలు అనమాట అండి, అమ్మవారికి ఇష్టం. ఇవి వారం రోజుల దాకా ఉంటాయి. అందుకని ఇంకా సాయంత్రం పెడదామని. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగున్నాయండి పువ్వులు అయితే, బంతిల్లా ఉంటాయి అనమాట. పిల్లలు చూస్తే ఆడుకుంటానంటారు కూడా, అలా ఉంటాయి. ఇవన్నీ విడుస్తాయి అనమాట. ఫస్ట్ వైట్, తర్వాత లోపల ఎల్లో, అలా రేకరేకల కింద విడుస్తాయి అనమాట. చూడడానికి బాల్లా ఉంటాయి. మా ఇంటి దగ్గర ఉండేదండి, చాలా పువ్వులు పూసేవన్నమాట. ఈవినింగ్ టైం లైట్గా స్మెల్ వచ్చేది, అర్థమయ్యేది కాదు. థ్యాంక్ యూ గైస్, బాయ్.